ఒక కాడికి 2 ఎడ్లు ఆ యొక్క కాడిని భరించేటట్లుగా అవి కట్టబడిన తర్వాత ఒకటి తూర్పుకి ఒకటి పడమరకి వెళ్తాయా అమ్మ? వెళ్తాయా? ఒకటి కుడికి ఒకటి ఎడమకి వెళ్ళిపోతాయా? చీలిపోతాయా? అవి సమకూర్చబడ్డాయి, జతపరచబడ్డాయి, ఆ కాడికి కట్టబడ్డాయి. అప్పుడు కాడికి కట్టబడిన ఆ ఎడ్లను వ్యవసాయదారుడు ఎలా వాటిని తాడుతో నడిపిస్తాడో అలాగే వెళ్తాయి. మరి మన జీవితంలో క్రీస్తుతో కూడా జతపనివారం కదా. మనము క్రీస్తుతో కూడా జతపనివారమై ఉన్నటువంటి మనము క్రీస్తుతో కూడా కలిసి ప్రయాసపడుతున్నామా? ఆలోచించండి. క్రీస్తుతో కూడా